పుల్లొద్దు క్రాంతి కుమార్, చందేతండ, తట్టుపల్లి, కురి మండలం, మైబాద్ డిస్టిక్. నేను గత 2023లో గంగరబోయిన కృష్ణ అనే పర్సను నాకు ఒక ప్లాట్ ఉందని 747లో ఒక ప్లాట్ ఉందని నాకు చెప్పడం జరిగింది. అది నాది ప్లాట్ చేసి పెట్టినా, నువ్వు కొనుక్కుంటే అమ్ముతా అని చెప్పి అమ్మిండు. అది అమ్మడం వల్ల నేను కొన్నాను. అప్పుడు 2023లో నేను కొన్నాను. అది మా ఆవిడ బంగారం గోల్డ్ పెట్టి కొన్నాను, బ్యాంకులో గోల్డ్ పెట్టి కొన్నాను. ఇప్పుడు అది నేను ఇల్లు కట్టడానికి పోతే అక్కడ బోర్డు పెట్టి ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిడు. ఆ బోర్డు పెట్టడం వల్ల ఎంఆర్ఓ ఏమో నువ్వు కొన్నావని అడిగితే కొన్నా అని చెప్పాను. గంగరబోయిన కృష్ణ దగ్గర కొన్నానని చెప్పాను. అయితే గంగరబోయిన కృష్ణ ఏందన్నా మళ్ళీ నాకు నోటీస్ పంపించారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అయితే అన్న ఇట్లా నోటీస్ పంపించారు, ఎట్లా ప్రాసెస్ ఏంటంటే, అరే నాది కాదు, నేను నమ్మలేదు, నీకు నువ్వు దిక్కున్న చోట చెప్పుకోపో, నేను డబ్బులు ఇయ్యను, ఏమి ఇయ్యను, నేను నమ్మలేదు అని చెప్పడం జరిగింది. అదే మ్యాటర్ నేను ఎంఆర్ఓ గారికి 15 రోజుల విచారణ ఇవ్వాలంటే నేను కూడా రాతపూర్వకంగా ఎంఆర్ఓ గారికి ఇచ్చి వచ్చాను. అదే మ్యాటర్ ఇచ్చి వచ్చాను. అయితే అరే నువ్వు ఏం చేసుకుంటో చేసుకోపో, నీకు డబ్బులు ఇయ్యను, నువ్వు ఎక్కడైనా చెప్పుకొని లంగొడతా అని నన్ను బూతులు తిట్టడం జరిగింది. అయినా నేను ఎస్టీ కింద ఒక కేసు మన కురి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి 2 నెలల కిందట ఇచ్చాను. అయినా ఎస్ఐ గారు పట్టించుకోలేదు. అయితే ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. ఎస్పీ దగ్గర వెళ్ళి అదే మాట చెప్తే ఎస్పీ గారు ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ చేయమన్నారు. అయితే ఎఫ్ఐఆర్ చేయమంటే ఎస్సీ కూడా చేయమంటే ఎస్ఐ గారు ఎస్సీ చేయకుండా జస్ట్ చీటింగ్ కేసు కింద కానీ 420 చేయడం జరిగింది. కలెక్టర్ సార్ కూడా ఒక 4-5 సార్లు లెటర్ ఇచ్చాను. అయినా కలెక్టర్ సార్ స్పందన లేదు. ఆర్డీఓ మేడంకి ఒక 4 సార్లు ఇచ్చాను, ఆర్డీఓ మేడం స్పందన లేదు. మన ఎస్సీ కమిషనర్ కూడా పంపించాను, జస్ట్ వాళ్ళు కేసు నెంబర్ పంపించారు అంతే తప్ప ఏం లేదు. నాకు ఎవరు స్పందన లేదు. నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.